ఎందువల్ల ఆరా మస్తాన్ సర్వే విషయంలో వైసీపీ వాళ్ళు చాలా ధీమాగా, సంతోషంగా, హ్యాపీగా పడుకోవచ్చు అనే విషయాన్ని చెప్దాం అనేసి వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఆరా మస్తాన్ చాలా పర్ఫెక్ట్‌గా చేసినటువంటి సర్వే ఇది. శాంపుల్స్‌ని తీసుకోవడం గానీ, జిల్లాలు, మండలాలు, వాటి కేంద్రాల్లో తమకు సంబంధించినటువంటి టీముల్ని దాదాపు ఒక్కొక్క మండల కేంద్రంలోనే వారం రోజుల పాటు ఉంచి మరీ శాంపుల్స్‌ని తీసుకున్నారు. ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో ఎన్నో వేల శాంపుల్స్‌ని వీళ్ళు చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేశారు. అట్లాగని వైసీపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు గెలిచిపోతారని నేనేం చెప్పట్ల. వీళ్ళేమి వైసీపీకి అంత ఫేవర్‌గా ఉన్నట్టు కనిపించట్ల. మీకిప్పుడు నిజంగా వైసీపీకి అమ్ముడుపోయాడు అనుకుందాం. కొంతమంది ఆరోపిస్తున్నారు కదా! సో, వైసీపీకి అమ్ముడుపోయాడనే అనుకుంటే విజయసాయిరెడ్డి ఓడిపోతాడని పనిగట్టుకొని ఎందుకు చెప్తాడు ఈయన? ఓడిపోతాడని సర్వేలో తేలుండొచ్చు కాదంట్లా. కానీ ఆ విషయాన్ని ప్రెస్ మీట్‌లో పనిగట్టుకొని చెప్పాల్సిన అవసరం ఏముంది? 175 మందిలో కొంతమంది పేర్లే చెప్పాడు ఆయన. ఇప్పుడు రోజా ఓడిపోతారని చెప్పినా, లేకపోతే ఆయన పేరేంటి స్పీకర్ తమ్మినేని సీతారాం ఓడిపోతారని చెప్పినా, లేకపోతే విడుదల రజనీ ఓడిపోతారని చెప్పినా పెద్ద మ్యాటర్ కాదు. చెప్పచ్చు, చెప్పకపోవచ్చు ఈయన ఆప్షన్. కానీ జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉండి వైసీపీలో నెంబర్ 2గా, నెంబర్ 3గా చలామణి అవుతూ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి అంశాన్ని దగ్గరుండి చూసుకునేటువంటి విజయసాయిరెడ్డి ఓడిపోతాడని పనిగట్టుకుని ఈయన ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం లేదుగా. నిజంగా అంత క్లోజ్ పర్సన్ అయితే ఈయన వైసీపీకి. సో, అందువల్ల ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని చాలా గట్టిగా నమ్మచ్చు. షర్మిల డిపాజిట్ కూడా దక్కదు షర్మిలకి అనే అంశాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందువల్ల దక్కదని. అట్లాగని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేను తీసిపారేలా. కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగానే వైసీపీని దెబ్బ కొట్టిందని కూడా చెప్పాడు. పోనీ అంత క్లోజ్ వైసీపీకి ఆయన నిజంగా అనుకుంటే అసలు రఘురామకృష్ణరాజు పేరెత్తాడు. గెలిచేటట్టయితే అసలు ఆయన పేరే తీసుకురాకుండా ఊరుకోవచ్చు. కానీ రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా గెలుస్తున్నాడు, ఉండిలో గెలుస్తున్నాడు అని చెప్పాడు ఆయన. అట్లాగే వల్లభనేని వంశీ కూడా గెలుస్తున్నాడు, గన్నవరం వేశారని చెప్పాడు. సో, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల వైసీపీ వాళ్ళు ఆరా మస్తాన్ యొక్క సర్వేని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. ఆరా మస్తాన్తో పాటు మీకు రేస్ అనండి, లేకపోతే ఇంకొన్ని సర్వేలు, పార్థ సర్వే ఉంది చాణక్యది, అది కానీ అట్లా కొన్ని చాలా స్ట్రాంగ్ సర్వేలు, ఎప్పుడు నమ్మేటువంటి సర్వేలు, ఇవన్నీ కూడా గ్యారంటీగా ఈసారి వైసీపీ అధికారంలోకి రాబోతోంది ఈ ఎన్నికల్లో. ముఖ్యంగా ఈయన చెప్పిన దాంట్లో మర్చిపోయా. ముఖ్యంగా ఈయన చెప్పింది ఏంటంటే, మహిళా ఓటర్లు భారీ ఎత్తున వైసీపీకి ఓటు వేశారు, పురుష ఓటర్లు అందరూ టీడీపీకి ఓటేశారు, మహిళా ఓటర్లు ఏపీలో ఎక్కువ ఉన్నారు, అందువల్ల ఇది జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చేటువంటి అంశం అని చాలా స్ట్రాంగ్గా, చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఎగ్జిట్ పోల్ నమ్మి ప్రశాంతంగా పడుకోవచ్చా వైసీపీ వాళ్ళు, లేదా టెన్షన్ అనేది ఉందా మీకు ఒక వైసీపీ అభిమానిగా అని మీకు ఏమనిపిస్తుంది ఏంటనేది కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు ఎన్ని సీట్లు వస్తాయో వైసీపీ కామెంట్ చేయండి.